హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. అలాగే ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు పాత రుణాలను తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి శ్రమకు తగిన ఫలితం అనేది కనిపించదు. ఇక మకర రాశి వారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు ఫలించకపోవచ్చు. ఇక ఈరోజు అధిక ఖర్చుల వలన ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు మకర రాశి వారికి ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. అలాగే భూములను, వాహనాలను కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత నత్తనడకన సాగుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట వ్యతిరేక పరిస్థితులు అనేవి కల్పించబడతాయి. రాజకీయవేత్తలకు, కళాకారులకు కొన్ని అడ్డంకులు అయితే ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు రావలసిన ఫలితాలు వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి సమస్యలు అనేవి అధికంగా వేధించే అవకాశం ఉన్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.